ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నటన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఏపీని ఒక బ్రాండ్గా నిలిపాం. అదే మరి 17 SIPBలు పెట్టి 283 ఆమోదించాం కంపెనీలన్నీ. 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. ఇవి పూర్తయితే మేము ఇచ్చిన హామీ 20 లక్షలు, 24 లక్షలు వీటితోనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా రాను పెట్టుబడులు నిరంతరం వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్స్ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొన్నటి వరకు ఈ 2 పేర్లు మనం వినలేదు. గ్రీన్ ఎనర్జీ అనే మాట వినలేదు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేస్తా ఉన్నామో ఆ దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క డేటా సెంటర్స్, AI, క్వాంటమ్, ఇవన్నీ రియాలిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు దానికి చిరునామాగా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్, ఆర్సెలర్ మిత్తల్, రెన్యూ, అదే మరి BPCL, ఇలాంటి బిగ్ కంపెనీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే ఆల్ టాప్ గ్రూప్స్, బిగ్ కార్పొరేట్స్, దే ఆర్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. దీనికోసం మనం చూస్తే రోజుకు ఒక ఒప్పందం, వారానికి ఒక శంకుస్థాపనలు. శ్రీ సిటీలో క్యారియర్ ఎస్టర్డే 2020 దేశంలో తయారయ్యే ఏసీల్లో 80% మన దగ్గరనే తయారవుతాయి. అలాంటి చాలా వాటిలో లీడ్ ఇచ్చాం. అంటే దేశానికి మనం ఎండలు ఎక్కువ ఉంటే కూల్నెస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్నోవేషన్. ఒకప్పుడు ప్రపంచంలో అందరూ ఏసీ అంటే ఏదో ఒక స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు అమరావతిలో డక్ట్ ద్వారా ₹1 ఖర్చు లేకుండా మనం కూలింగ్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ జిల్లాల వారీగా ఫోకస్ పెట్టాలి. లాస్ట్ మైల్, లాస్ట్ ఫ్యామిలీని మనం రికగ్నైజ్ చేసే పరిస్థితి రావాలి. ఫస్ట్ టైం నా పొలిటికల్ క్యారియర్లో 28 జిల్లాలు, 25 పార్లమెంట్లు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, SP, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో మీటింగ్లు పెట్టాను. ఒక్కొక్క దానికి నేను పరీక్షలో చదువుకుంటే నేను కూడా IAS అయ్యేవాడిని అప్పట్లో. కానీ అప్పుడు చదవలేకపోయా. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ కలెక్టరేట్ ఉన్నారు, ఏ జిల్లా ఎట్లుందో అన్ని రిపోర్ట్లు పెట్టుకొని ఒక 2 గంటలు చదువుకొని పరీక్షలు మరిగి మీ దగ్గరికి వచ్చి మళ్ళా మీతో ఒక 3 గంటలు కూర్చొని మీరు ఇచ్చే ఐడియాస్ అన్ని తీసుకొని డైరెక్షన్స్ ఇచ్చాం. బిగ్ ఎక్సర్సైజ్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలు, పరిష్కారాలపైన చర్చలు చేశాం. నేను క్లారిటీ ఇచ్చాను. ఇవన్నీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఎక్కడ అడ్డంకులు లేకుండా క్లారిటీ ఇస్తాం. ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్స్ది. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. సమస్యలు మీరు చూస్తే అన్నెసరీగా 22 ఏలు పెట్టేయడం, వాళ్ళు ఆఫీస్ తిరగడం, ఒక అధికారి యొక్క అనాలోచన అని కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ కొన్ని ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో పెట్టేయడం, ప్రొహిబిటరీ ల్యాండ్స్ పెట్టేయడం. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోయేట్టుగా అవస్థలు పడడం, అవన్నీ పోవాలి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ
సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఇంకా రెవెన్యూ కూడా చూస్తున్నారు. అదే మరిగా CCLA ఉన్నారు. వాళ్ళిద్దరికీ రెవెన్యూ మినిస్టర్ పక్కనే చెప్తున్నాడు. కానీ ఆయన సమర్థత ఆఫ్టర్ 1 year తెలుస్తుంది. నేను వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో జీరో టాలరెన్స్, జీరో ఎర్రర్ ఇన్ రెవెన్యూ. అది జరగాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండో విషయం కూడా రోడ్లు, వంతెనలు, టూరిజం ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ కంప్లీట్ చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలన్నీ అట్మోస్ట్ ఎఫిషియెంట్ గా ఎగ్జిక్యూట్ కావాలి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు అందరికి క్వార్టర్లీ పరీక్షలు. మీకు అందరికీ రేటింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బీ క్లియర్. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ముందుకెళ్తారు, ఎవరు ఇంకా బాగా పనిచేస్తే టాపర్గా మిగులుతారు. అది జీవితంలో అందరికీ, అదే మరి మంత్రులకు కూడా, ఆల్ ఆఫ్ అస్. ఇంకొక పక్కన నేను టెక్నాలజీ ఉంది కాబట్టి బ్రాడ్గా అందరి పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేస్తున్నాను. కొంతమంది అనుకుంటున్నారు నేను పని చేయకపోతే ఏమవుతుంది, లేకపోతే కొంతమంది నెగటివ్గా ఆలోచించడం, అవన్నీ పోవాలి. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, CS గారు, ఫియర్, నో ఫియర్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. రెండోది ఫియర్, రెండోది యాటిట్యూడ్. కొంతమందికి అలవాటు ఉంటుంది, నేను తప్పుపట్టను. ఒకప్పుడు రాజకీయ నాయకుల అలవాటు ఏంటంటే భుజం మీద చేస్తే ఓట్లు పడిపోతాయి. ఈరోజు అది లేదు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యం, డెలివరీ కూడా అంతే ముఖ్యం, సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. లేకపోతే 5 ఏళ్లు కాలక్షేపం చేయొచ్చు, లేకుంటే సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ మైల్లో ఉండే అధికారిని కూడా మోటివేట్ చేసే బాధ్యత మీది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు కూడా మీ డిపార్ట్మెంట్ని స్ట్రీమ్ లైన్ చేయడం అనునిత్యం, దీన్ని లాజికల్గా తీసే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు చూస్తే ఈరోజు మనం 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ టాప్ 10 ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గాని మాస్టరైజ్ చేయగలిగితే మీరు చెప్పినట్టు డెఫిషిట్ ఉండదు. ఎయిదర్ పవర్ ఇస్ సర్ప్లస్, వాటర్ ఇస్ సర్ప్లస్, లాజిస్టిక్స్ విల్ బి ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. లైక్ దట్ ఆల్ 10. ఎడ్యుకేషన్ అన్ని కూడా మనకు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇటీవల మీరు చూస్తే ఒక ప్రిన్సిపల్గా మనం ఎన్ని చేస్తూ ఎఫిషియన్సీ బిల్డప్ చేసిన తర్వాత 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్. వీఆర్ నాట్ వెయిటింగ్ అప్ టు 2047 మేము అప్పుడు చూపిస్తాను కాకుండా 2029 ఇది మైల్ స్టోన్. అగైన్ మేము మ్యాండేట్ పోయే సమయం. ఇంకొక పక్కన ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ క్లియర్ కట్ టార్గెట్స్ యు ఆర్ అప్డేటింగ్, వీఆర్ రివ్యూయింగ్, వీఆర్ టేకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే అనేక అచీవ్మెంట్స్ చేశాం. అందులో కూడా మీరు ఒకసారి చూసినప్పుడు విద్యుత్ రంగంలో మళ్ళీ వెలుగులు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. యూనిట్ 30 పైసలు తగ్గించాం. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తాం. కరెంట్ ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గిస్తామని ఎప్పుడు ఊహించలేదు. ఈరోజు సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు పంచాయతీరాజ్లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. ఎక్కడైతే లాస్ట్ మైల్లో గ్రామ సభలు పెట్టి ఎక్కడికక్కడ పనులన్నీ తీసుకొని టైం ప్రకారం పనులన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న చూస్తే ఆన్లైన్లో డబ్బులు పే చేయమంటే 90% పంచాయతీరాజ్లో ట్యాక్స్లన్నీ కూడా ఆన్లైన్లో పే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ తెలియదని మనం బుకాయించుకుంటున్నాం, కానీ కరెక్ట్గా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే 90% పే చేసే పరిస్థితికి వచ్చారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, PTM, 10th క్లాస్ పరీక్షలు అన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్.